టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తనను తన మేనల్లుడిని టార్గెట్ చేస్తుందన్నారు. రాష్ట్రంలో తమకు భద్రత లేదన్నారు. అయితే బీజేపీ కుట్రలకు తాము భయపడమన్నారు. రాష్ట్ర ప్రజలపై కుట్ర జరగకుండా టీఎంసీ నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానన్నారు ఆమె. బీజేపీపై బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. కుమార్గంజ్ టీఎంసీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి బిప్లబ్ మిత్రా తరఫున ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సభలో మాట్లాడిన మమతా దీది రాష్ట్రంలో తనకు తన మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి భద్రత లేదన్నారు. సోమవారం ఓ అంశం టీఎంసీని, ఆ పార్టీ అగ్రనేతల్ని కుదిపేస్తుందంటూ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లపైనే మమతా బెనర్జీ స్పందించారు. సువేందు అధికారి అసత్యాన్ని మాత్రమే ప్రోత్సహిస్తాడని మండిపడ్డారు. తన కుటుంబాన్ని, అక్రమ సంపదను కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన దేశద్రోహి అని విమర్శించారు. అతని తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలపై కుట్ర జరగకుండా టీఎంసీ నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. పీఎం కేర్ ఫండ్, ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేసే జుమ్లాపైనే తమ ఎదురుదాడి అన్నారు మమతా బెనర్జీ. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఇకపై ఎన్నికలు ఉండవన్నారు. ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ఉంటుందని మండిపడ్డారు. పాలన సహా వివిధ వర్గాల మతపరమైన హక్కులు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.